ఎస్సీ ఎస్టీలకు అందుతున్న ప్రోత్సాహకాలు సబ్సిడీలపై శాసనసభలో చర్చ జరిగింది. ఇన్నేళ్ల స్వతంత్ర దేశంలో ఇంకా అంటరానితనం ఉందంటూ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారాల్లోనూ రాణించకుండా తొక్కేస్తున్నారంటూ తమ వాదన వినిపించారు. ఎస్సీ ఎస్టీల పట్ల సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయంటూ అసెంబ్లీ వేదికగా రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక దేవాలయానికి గ్రూప్ 1 స్థాయి ఎస్సీ అధికారి వెళ్తే ప్రవేశం నిరాకరించారని అన్నారు. 70 సంవత్సరాలు దాటి స్వతంత్రం వచ్చినా ఇప్పటికి కూడా సమాజంలో మరి అంతరాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు. నిన్నగాక మొన్న కూడా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని ఆలయంలో అన్టచబిలిటీకి వెనక్కి వెళ్ళండి, లోపలికి రావద్దని చెప్పే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది అధ్యక్ష. అలాంటిది ఒక బిజినెస్లో రావడం అనేది ఎంత కష్టమో మనం ఒకసారి ఆలోచించాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సిన సబ్సిడీలను కొందరు రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారు అంటూ గగ్గోలు పెట్టారు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్. ఇలా జరగకుండా అందరికీ సబ్సిడీలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు అక్కడున్న లోకల్ పొలిటికల్ లీడర్స్ ఎంటర్ అయ్యి వారికి రావాల్సిన సబ్సిడీని కూడా ఆపుతున్నారు అనేది చాలా గోల పెడుతున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ మ్యాన్, అందరినీ ఒకలాగా చూసే మరి ముఖ్యమంత్రి. మరి ఎందుకు ఇది వస్తుందో బయటికి ఇది రాకన్నా అందరికీ మరి సబ్సిడీస్ వచ్చే విధంగా, అలాగే ట్రాన్స్పోర్ట్లో కూడా బస్సెస్ కొన్నారు అధ్యక్ష. 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా సబ్సిడీస్ రాలేదు. ఈ 20 నెలల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 270 కోట్ల సబ్సిడీ ఇచ్చామంటూ సమాధానమిచ్చారు మంత్రి టీజీ భరత్. ఏదైతే వాళ్ళు 2019 నుంచి 24 చేసిన వాళ్ళ అరాచకం నుంచే ఇన్సెంటివ్స్ డిలే కావడం జరిగింది అధ్యక్ష. బట్ విత్ ఇన్ 20 months వీ హ్యావ్ రిలీజ్డ్ 2000 crores ప్లస్ ఫర్ ఆల్ కేటగిరీస్ అధ్యక్ష. అదే మీరు 14 to 19లో తీసుకుంటే దాదాపు 3800 to 4000 crores రిలీజ్ చేయగలిగినాం అధ్యక్ష 14 to 19లో. మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. ఇన్సెంటివ్స్ విషయంలో ముఖ్యమంత్రి గారు వీ హ్యావ్ టు టేక్ ఇంటూ అకౌంట్ ఆఫ్ ఎస్క్రో అకౌంట్ మెకానిజం తీసుకొని రావాలా, ఒక లా చట్టం తేవాలనుకుంటున్నారు. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో పడేలాక, అంటే ఎవరు ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఒకవేళ క్లియర్ అయిందంటే అకౌంట్స్లో డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యేలాక ప్లాన్ చేశాం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. డిఫరెంట్ సబ్సిడీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. క్యాపిటల్ సబ్సిడీలో మనకి ఎస్సీ ఎస్టీలకి 45% వరకు క్యాపిటల్ సబ్సిడీ ఉంటుంది అధ్యక్ష. అదే జనరల్ కేటగిరీ అయితే 25%. టెక్నాలజీ అప్గ్రేడేషన్ అండ్ ఎక్స్పాన్షన్ దానికైతే మన గవర్నమెంట్లో 40% ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎస్సీ ఎస్టీలకి. పరిశ్రమల ఏర్పాటు ఆలస్యమైన ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి పెనాల్టీ లేకుండా చేసేలా చట్టం తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.